ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ. యోంత ప్రవిశ్య మమవాచ మిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ అస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం అంటే జూలై 5 నుంచి జూలై 11 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం ఈ యొక్క వారం మనం ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ సులభమైన పరిహారాలు మనం చేయాలి, తద్వారా మనం ఇబ్బందుల్ని ఏ విధంగా నివారించవచ్చు, ప్రోత్సాహంతో ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆచరించి తద్వారా మనం మంచి విషయాలను స్వీకరించి ముందుకు వెళతాం. మేషరాశి, ఈ మేషరాశి వారికి లాభంలో రాహు, తృతీయంలో రవి బుధులు. అంటే క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా తప్పనిసరిగా యోగిస్తాయి. ఆది సోమవారాలు, గురు శుక్రవారాలు అత్యద్భుతంగా ఉంటుంది. అంటే కార్యజయం, ధనలాభం, ఆర్థిక ప్రయోజనాలు, ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవడం, మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారికి ద్వితీయంలో కుజుడు ఉన్నాడు. అంటే వారపు మధ్యలో అంటే కొంత అకాల భోజనము, శ్రమ ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రతి పని కూడా మంచి ఆలోచనతో వెళ్ళాలి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు తప్పకుండా లభిస్తాయి. ముఖ్యంగా ఎంతటి కష్టమైన కార్యక్రమమైనా మీరు చేయగలుగుతారు. ఆ విల్ పవర్తో, ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. భయపడడం, ఆలోచనలు వేరేగా వెళ్ళడం ఇవి సరైన నిర్ణయాలైతే కాదు. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి, ఒత్తిళ్ళు పెరుగుతాయి. రాజకీయపరమైన ఒత్తిళ్ళు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తుల్లో ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఈ వారం పర్వాలేదు. ఎంచేత అంటే ఈ వారం గ్రహాలన్నీ కూడా పంచమంలో కేతువు, శుక్రుడు, చతుర్థంలో గురుడు, తృతీయంలో రవి బుధులు, ద్వితీయంలో కుజుడు, చంద్రుడి యొక్క స్థితి ఇది. వ్యయంలో శని, లాభంలో రాహు. ఏదైనా గ్రహాల యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే ఇబ్బందికరంగా అయితే లేవు. అలా అని చెప్పి విపరీతమైన ప్రోత్సాహము కనపట్టలేదు. మన వృత్తుల వారు వ్యాపారపరమైనటువంటి విషయాల్లోనూ మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. అంతేగాని మీరు అనవసరమైన పెట్టుబడులు పెట్టేయడం, కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసేయడం, పార్ట్నర్స్ని చేర్చుకోవడం, ఈ విధంగా తెలియనటువంటి వ్యాపారాల జోలికి వెళ్ళడం అంత కరెక్ట్ అయితే కాదు. కొంతమంది ఉద్యోగం చేస్తూ ఏదో చెయ్యాలి, ఏదో తాపత్రయపడాలని పాపం ఉద్యోగంలో సంపాదించే డబ్బంతా వ్యాపారంలో పెట్టి లాస్ అయ్యేవాళ్ళు మేషరాశిలో ఎక్కువగా ఉంటారు. అంచేత సంఖ్యల్లో 3 మీరు ఎక్కువగా 3వ నెంబరు, 7వ నెంబరు వాడండి. రంగుల్లో ఎరుపు, తెలుపు వాడండి. ఆరాధనలో శని భగవానుడిని పూజించండి, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.